వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. గుమగుమలాడే సాంబార్ తయారు చేయుటకు ముందర కందిపప్పు కడిగి స్టవ్ మీద పెట్టాలి. తర్వాత క్యారెట్, టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వంకాయలు, మునక్కాయలు, ఇవన్నీ బెండకాయలు ఇవన్నీ తరిగి ఒక గిన్నెలో వేసుకొని రుచికి తగిన ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేసుకొని చింతపండు కలిపి రసం పోసుకోవాలా. రసం పోసుకొని కలిపి స్టవ్ మీద పెట్టేయాలా. తర్వాత పప్పు ఉడికి దించి ఎనిచ్చుకోవాలా. తర్వాత ఈ పులుసు కూడా ఉడికిపోయింది. ఈ పులుసు ఉడికిపోయిన తర్వాత ఈ ఎనిచ్చిన పప్పుల్లా అది ఎత్తి దీంట్లో పోసేసేయాలా. పోసేసిన తర్వాత పులుసు ఉడకబెట్టాలా. పులుసు ఉడకబెట్టి బాగా ఉడికిపోయిన తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసి ఇంగువ పొంగిచ్చాలా. సాంబార్ కల్లా ఇంగువ ఉండాలా. ఇంగువ పొంగిపోయింది తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మెంతులు ఇవన్నీ వేసి ఎండుమిర్చి కట్ చేసి వేసి తర్వాత ఈ వెల్లుల్లిపాయ నొక్కి దానిలో వేయాలా. అవి తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి కరివేపాకు, కొత్తిమీర వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ఉడికిన పులుసులో తీసుకొచ్చి పోసేసేయాల. తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి మూత పెట్టాల. గుమ్మలాడే సాంబారు రెడీ అయిపోయింది సాంబారు. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుంటే దాంట్లోకి భలే బాగుంటుంది సాంబారు. పొంగల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి అన్నిట్లోకి సాంబార్ బాగుంటుంది. దీంట్లో బాగా రుచిగా ఉంటుంది సాంబార్లో పుదీనా వేస్తే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే.